భాను తప్పకుండా కనిపిస్తుంది. ఉంటాను. ఉంటానమ్మా. ఏంటి నీలిమ అలా చూస్తున్నావు? చూడు కార్తీక్, ఎంత పెద్ద విషయాన్నైనా అర్థం చేసుకోవడంలో ఉంటుంది, ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవడంలో ఉంటుంది. భాను మిస్ అయి వారం దాటిపోయింది. ఇప్పటి వరకు తన ఆచూకీ తెలియలేదు. టీవీలో పేపర్లో పబ్లిసిటీ చేశాం, మనందరము వెతుకుతున్నాం, పోలీసులు కూడా వెతికారు, అడవి మొత్తం జల్లెడ పట్టారు, కానీ తన ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటి కార్తీక్? నువ్వే చెప్పు. చెప్పడానికేముంది, ఇన్ని రోజులు గడిచినా తన ఆచూకీ దొరకలేదు అంటే ఇంకా భాను రాదని అర్థం. ఒకటి కార్తీక్, మనసులో ఎంత ప్రేమ ఉన్నా జరిగిన పరిణామాన్ని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. మరీ అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. నెమ్మదిగా వాస్తవంలోకి రావాలి. జరిగిందేదో జరిగిపోయిందని జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇక ఏది మన చేతుల్లో ఉండదు అని ఆ నిర్ణయంతోనే బతకటానికి అలవాటు పడాలి. గతాన్ని తలుచుకొని బాధపడ్డంలో మనకెలాంటి ప్రయోజనం ఉండదు. ఇంక ఎప్పటికీ భాను రాదు అన్న నిజాన్ని నువ్వు, ఆంటీ, మీ ఫ్యామిలీ మొత్తం నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. మీరు ఆ క్లారిటీకి వస్తేనే నార్మల్గా ఉండగలుగుతారు. మీరు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండనప్పుడు బాధపడటం కూడా కరెక్ట్ కాదు. ముందు ఈ నిజాన్ని మీరు తెలుసుకోవాలి. ఏంటి కార్తీక్, ఏం చేస్తున్నావు? నేనేమి కోపంతో చెప్పడం లేదు, నిజాన్ని తెలుసుకోమంటున్నాను, జరిగిందేంటో ఆలోచించమంటున్నాను. ఇంకెప్పుడైనా భాను రాదు, భానుని మర్చిపో అన్న మాట నీ నోటి నుంచి వచ్చిందో అదే నీకు ఆఖరి క్షణం అవుతుంది. జాగ్రత్త. కార్తీక్, అన్ని లెక్కలు సరిగ్గా చూసావు కదా? బ్యాలెన్స్ ఎంతుందో చెప్పు. పొద్దున్నుంచి ఎన్నిసార్లు అడుగుతావమ్మా? పొద్దున్న అడిగావు, మధ్యాహ్నం అడిగావు, సాయంత్రం అడిగావు, ఇప్పుడు రాత్రి అడుగుతున్నావు. రోజుకి 4 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నావు. 4 సార్లు ఒకటే ఉంటుంది కదా, ఇంతలోనే మారిపోతుందా? అయినా ఇదేం పిచ్చమ్మా నీకు? ప్రతి క్షణం బ్యాలెన్స్ గురించి ఎందుకు అలా చెక్ చేస్తావు? నా ప్రాణం నా దగ్గర లేదే, డబ్బు దగ్గరుంది. ఆ బ్యాలెన్స్ తగ్గిందన్నావనుకో నాకు గుండెపోటొస్తుంది. అది పెరిగిందన్నావనుకో నా ఆయుష్ కూడా పెరుగుతుంది. అది చెప్పినా నీకు అర్థం కాదు. ముందు బ్యాలెన్స్ ఎంతుందో చెప్పు. మధ్యాహ్నం ఎంతుందో ఇప్పుడు కూడా అంతే ఉంది. వెంటనే ఇదేం పెరిగిపోదు. నిమిషాల వ్యవధిలో పెరిగిపోవడానికి ఇదేం కరోనా కాదమ్మా, నువ్వు దాచుకున్న డబ్బు. అది అలాగే ఉంటుంది. ఏంటి నేను అడుగుతుంటే అంత చిరాకు పడిపోతున్నావు? చిరాకు కాకపోతే ఇంకేంటమ్మా? నీకెప్పుడు డబ్బు గురించి ఆలోచించడమే సరిపోతోంది. నువ్వు నా గురించి ఆలోచించడం లేదు. ఆ రాధని పంపిస్తానన్నావు, దాని గురించి ఏం ఆలోచించావు అది చెప్పు. ఇప్పుడే కదా అనుకున్నాము, అనుకోగానే అయిపోతుందా? వడ్డీ అయినా సరే నెలకు ఒకసారే వస్తుంది. ఈరోజు వడ్డీ తీసుకుంటే మళ్ళీ 30 రోజుల వరకు ఆగాల్సొస్తుంది. అలాంటిది ఆలోచన కూడా అంతే కదా. దాన్ని పంపించాలంటే ఎవరికీ ఏ డౌట్ రాకుండా చక్రవడ్డీ వేసినట్టు చాలా చక్కగా ఒక పథకం వెయ్యాలి. అప్పుడే దాన్ని పంపించాలి. అలా చేయకపోతే అది ఇంట్లోంచి వెళ్లటం కాదు, మనం ఇంట్లోంచి వెళ్లే పరిస్థితి వస్తుంది. బావుందమ్మా, నువ్విలా ఆలోచిస్తూ కూర్చో. నీకు పూర్తిగా ఆలోచన వచ్చాకే ఆ పథకాన్ని అమలు చేయి. ఈలోగా దానికి గతం గుర్తొస్తుంది, జరిగింది మొత్తం చెప్పేస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆ అమ్మమ్మ నిర్ణయం చేస్తుంది. అప్పుడు పెళ్లిలో కూర్చుని పెద్దదానిగా నువ్వు అక్షింతలు వేయి, చిన్నదాన్ని కాబట్టి
ఆ పెళ్లి పనులు చెయ్యాలి. వాళ్ళు ఆనందంగా ఉంటారు, నేను ఏడుస్తూ ఉంటాను. ఏం చేసినా తొందరగా చెయ్యమ్మా, లేదంటే నా జీవితం అయోమయంలో పడుతుంది. ఈ లెక్కలు చూడడం కాదు, నా లెక్కలు మార్చే ప్రయత్నం ఏం చేస్తావో చెయ్యి. ఓసిని ఆత్రం తగలడా? హహ, అస్సలు ఆగలేకపోతున్నావు కదా. సరే, ఇప్పుడే ఆలోచిస్తాను. ఏం చేస్తే అది బయటికి వెళ్తుందో చెప్తాను. సూపర్గా ఉందమ్మా. ఇది కదా నీ తెలివితేటలు. ఎంత మంచి బుర్ర ఉన్నదానివి. ఆ వడ్డీ లెక్కల గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించు. నీ గురించి ఆలోచించాను కాబట్టి చెప్పాను. ముందు వెళ్ళి ఆ పంచుడు. ఇప్పుడే అమలు చేస్తాను. రాధా ప్రెగ్నెంట్. ఇది దాస్తే దాగే నిజం కాదు. రోజులు గడిచే కొద్దీ తన కడుపులో పెరుగుతున్న శిశువు పిండం నుంచి రూపం మార్చుకుంటూ ఉంటుంది. మనిషిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అప్పుడు కడుపు బయటికి తెలుస్తూ ఉంటుంది. మరి ఈ నిజాన్ని ఎలా దాచగలమో చెప్పు. రాధా, ఎలా ఉన్నావు రాధా? రోజు చూస్తున్నావుగా, నువ్వు నేను ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, మళ్ళీ ఎలా ఉన్నావని కొత్తగా అడుగుతున్నావు? అదే రాధా, నా ఉద్దేశం నీ గతం ఏమైనా గుర్తొచ్చిందా అని అడుగుతున్నాను. చూడు రాధా, నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు. ఈ ఇంట్లో నిన్నందరూ అభిమానంగానే చూస్తున్నారు. కానీ ఎవరు ఎలా మాట్లాడుతున్నా నువ్వెవరో నీకు తెలియనప్పుడు నువ్వు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో నేను ఊహించగలను. అందుకే నీ గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు. నేను కూడా నీలాంటి ఆడపిల్లని, నీ మంచి కోరుకునే మనిషిని. అందుకే నువ్వు హ్యాపీగా ఉండాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది నీ జీవితం. నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. గతాన్ని మర్చిపోతే మావయ్యతో నీ రిలేషన్ ఎలా ఉంటుందో అని తలుచుకుంటేనే భయమేస్తోంది. అందుకే నీకు తొందరగా గతం గుర్తొస్తే మంచిది అని నేను కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఎంత ఆలోచించినా ఆలోచన మిగులుతుందే తప్ప నేనెవరు, నా గతం ఏంటి అనేది గుర్తుకు రావడం లేదు. ఎలా తెలుసుకోవాలో కూడా తెలియడం లేదు. నాకు తెలుసు రాధా, నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో, ఆ విషయాన్ని బయటకి చెప్పలేక మనసులోనే ఎంత బాధపడుతున్నావో నేను ఊహించగలను. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. ఇక్కడ మేమెవరం ఎంత చెప్పినా నువ్విక్కడున్న 6 నెలల గురించే చెప్పగలం తప్ప అంతకుముందు నీ జీవితం ఏంటి, తర్వాత నీ జీవితం ఏంటి అన్నది మా ఎవ్వరికీ తెలీదు. అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు మాత్రమే తెలుసుకోగలిగిన విషయం. ఇప్పుడు నేనేం చెప్పాలంటావు? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ గతం ఏంటి, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయాక ఏం జరిగింది, ఇలా ప్రతిదీ నీకు మాత్రమే తెలిసిన విషయం, నువ్వు మాత్రమే తెలుసుకోగలిగిన విషయం. అదేంటో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడు కదా నీకు నీ గతమంతా గుర్తొస్తుంది. అప్పుడు కదా నువ్వేంటో నీకు తెలుస్తుంది. అంతేకాని
ఇక్కడ మేము ఎంతమంది చెప్పినా మా గురించి చెప్తాం, ఇక్కడ నువ్వున్న విషయాల గురించి చెప్తాం, ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను అభిమానించారు అని చెప్తాం. అంతకు మించి మా దగ్గర చెప్పడానికి ఏమీ ఉండదు. నీకు నువ్వుగానే ప్రయత్నించాలి తప్ప నీకు ఎవ్వరూ గుర్తు చెయ్యలేరు. ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఎందుకంటే నువ్వు మావయ్య సంతోషంగా ఉండాలనే నేను కోరుకునేది. నువ్వంటే మావయ్యకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే కదా ఇలా చెప్తున్నాను. రాధతో ఏం మాట్లాడుతున్నావు సత్య? నీ గురించే మాట్లాడుతున్నాను మావయ్య. నువ్వు రాధా కొత్త జీవితాన్ని తొందరలోనే ప్రారంభించాలనే కోరికతో మాట్లాడుతున్నాను. తనకి గతం గుర్తొస్తేనే కదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ ఇద్దరూ ఎలా ఉండేవారు తనకు తెలుస్తుంది. ఆ విషయాలే నేను రాధకి చెప్తున్నాను. మా మావయ్య నువ్విలా ఉంటే బాధపడతాడు, తను తట్టుకోలేడు, నీ గతం నీకు గుర్తు రావాలి, తొందరగా గుర్తు చేసుకో రాధా అని మీ మంచి కోసమే చెప్తున్నాను మావయ్య. రాధకంత తొందరలోనే గుర్తొస్తుంది సత్య. నీ ఆశ నా ఆశయం రెండూ నెరవేరుతాయి. చెప్పాను కదా, నువ్వేంటో నీ జీవితం ఏంటో నీకు తెలిసేలా నేను ప్రయత్నం చేస్తాను. నువ్విలా ఎల్లకాలం ఉండవు. తప్పకుండా నువ్వు నార్మల్ అవుతావు. దానికి ఏం చేయాలో తెలుసుకున్నాను. రేపు మనిద్దరం కొండ మీద అమ్మవారి గుడికి వెళ్తున్నాం. అది ఎందుకు తీసుకెళ్తున్నానో నాకు తెలుసు. అక్కడికి మనిద్దరం వెళ్తున్నాం, అంతే. మావయ్య కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పాను కదా, మేమంతా ఎంత ప్రయత్నం చేసినా మాకు తెలిసిందే చెప్పగలం. అయినా మా మావయ్యకి తెలిసింది అదే కాబట్టి నీకు అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఎంత చేసినా నీకైతే గుర్తుకు రాదు అని నాకు అనిపిస్తుంది. కానీ నీకు నువ్వుగా అన్వేషించు. నీకు నువ్వే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ ఊరవతల ఏం జరిగిందో ముందు తెలుసుకో. ఈ ఊరికి ముందు నీ జీవితం ఏంటో నువ్వే తెలుసుకో. ఈ ఊళ్ళోకి రానప్పుడు నువ్వెక్కడున్నావు, నువ్వు ఎవరు అనేది నీకు మాత్రమే తెలిసే నిజం. నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. నాకు తోచిందేదో నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. రాధా, 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 రాధా. ఏంటి మురారి, రాధా రాధా అని అరుస్తున్నావేంటి? తను గదిలో కదా ఉంటుంది. గదిలో లేదక్క, అందుకే పిలుస్తున్నాను. బయటుందా? లేదే, నేను బయట నుంచి వస్తున్నాను కదా. తను బయట ఎక్కడా కనపడలేదు. అమ్మ ఆయన బయట కూర్చున్నారు. అమ్మా, అమ్మా, అమ్మా. కిట్టయ్య, ఏమైంది నాన్న? రాధ తన గదిలో లేదమ్మా. ఇంట్లో ఎక్కడ చూసినా కనపడలేదు. బయటికి కూడా రాలేదని అక్క చెప్తుంది. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? తను ఇదివరకులా మామూలు అమ్మాయి కూడా కాదు కదా. తన పరిసరాలే తనకు తెలీదు. అలాంటిది తను ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి ఇల్లంతా వెతకండి. అలాగేమ్మా. రాధా, అమ్మ రాధా, 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 రాధా,
రాధా రాధమ్మ గారు, రాధమ్మ గారు! మొత్తానికి మన పాచిక పారినట్టుందే. నువ్వు బాగానే మాట్లాడినట్టున్నావు. నీ మాటల ప్రభావంతో అది మాయమైపోయింది. కోపంతో సాధించలేనిది నవ్వుతో సాధించొచ్చు అని చెప్పావు కదమ్మా. అందుకే ఎక్కడా అనుమానం రాకుండా నవ్వుతూనే మాట్లాడాను. ఇదిగో రిజల్ట్ ఇలా కనిపించింది. అమ్మా. కిట్టయ్య, రాధ కనిపించిందా? లేదమ్మా. బాబుగారు, తెలీదు మురారి. రాధమ్మ కొండ మీదున్న అమ్మవారి గుడి దగ్గర ఉన్నారని ఊళ్ళో అందరు అనుకుంటున్నారు. భాను, ఏంటిది? ఏం తెలియనట్టు అలా అడుగుతారేంటండి? నా కడుపులో మీ రూపానికి ప్రతిరూపం పెరుగుతోంది. నా కూతురు పెరుగుతోంది. ఆడపిల్ల పుట్టాలి కదా. ఈ ఇంట్లో మహాలక్ష్మి పుట్టాలి. తన బుజ్జి బుజ్జి అడుగులతో కాళ్ళకి పట్టీళ్లు పెట్టుకుని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని అత్తయ్య ఎన్నోసార్లు చెప్పారు కదా. అత్తయ్య కోరుకున్నట్టే నా కడుపులో బుజ్జి పాప పెరుగుతోంది. మీకు తెలీదా? బుజ్జి తల్లి, ఎలా ఉన్నావమ్మా? నేను మీ నాన్నని. నువ్వెప్పుడు బయటికి వస్తావా, నిన్నెత్తుకొని ఎప్పుడు ఆడదామా, నా గుండెల మీద నిన్ను ఎప్పుడు పడుకోబెట్టుకోవాలా అని చూస్తున్నాను. తొందరగా బయటకు వచ్చాయమ్మా. నా బంగారు తల్లివి కదూ. మీ నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో నీకు తెలుస్తుందిగా. వచ్చేయమ్మా. చాలు, వేళాకోళం మరీ ఎక్కువైపోయింది. అదేంటి బాను, నేను నా కూతురుతో మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు వద్దన్నావు? నేను నిజంగా కడుపుతో ఉన్నప్పుడు అప్పుడు కడుపులో ఉన్న మీ కూతురుతో మాట్లాడండి. ఇప్పుడు నేనేదో సరదాగా ఇలా చూసుకుంటుంటే మీరు నన్ను ఆట పట్టించే ప్రయత్నం చేయకండి. మనిద్దరం సరదా పడితే సరిపోతుంది కదా. అమ్మ కోరిక తీరుతుంది, నీ కడుపులో బుజ్జి పాప పెరుగుతుంది. అయ్యగారికి చాలా తొందరగా ఉన్నట్టుందే. తొందరే ఉంది బాను. ఏ భార్య భర్తలైనా కోరుకునేది అదే కదా. తొందరగా తల్లిదండ్రులు కావాలని, పిల్లలతో ఆడుకోవాలని ఎవరైనా కోరుకోవడం సహజమే కదా. నేను కూడా అదే కోరుకుంటున్నాను. పైగా అమ్మ కోరిక కూడా అదే కదా. మరి అందరి కోరిక నెరవేరాలంటే నువ్వే కొంచెం సపోర్ట్ చేయాలి. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది సుందరవదన. తొందరపడకు. తొందరపడకపోతే నువ్వు అమ్మ ఎలా అవుతావు? నా ప్రియమైన శ్రీమతి. బాను, 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 ఆగు. ఏంటి కార్తీక్, గతాన్ని తలుచుకుంటున్నావా? భవిష్యత్తు ఏంటా అని ఊహించుకుంటున్నావా? గతంలో భాను నాతో ఉంది. తనున్న ప్రతి క్షణం నాకు మధురానుభూతిగానే మిగిలింది. తనతో మాట్లాడిన మాటలు, తనతో ఉన్న అనుభవాలు, ఇలా ప్రతిదీ తలుచుకుంటూ ఉంటే ఆ గతమే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఈ వర్తమానంలో భాను నా పక్కన లేదన్న నిజాన్ని నేను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. భవిష్యత్తులో భాను నాతోనే ఉంటుందన్న ఆశతోనే ఈ రోజుకి నేను బ్రతుకుతున్నాను. లేదంటే తన
తను ఎక్కడున్న ఊహల్ని ఊహించుకుంటూ అదే గతంలో ఉండిపోవాలనుకుంటున్నాను. చూడు కార్తీక్, మనిషి వాస్తవంలో బతకాలి, వర్తమానం గురించి ఆలోచించాలి. గతాన్ని తలుచుకుంటే కొంత ఆనందం ఉంటుందేమో కానీ ఇదిగో ఇలా ఇంకా కన్నీళ్లే మిగులుతాయి. రేపు ఏంటి అన్నది తెలియనప్పుడు రేపటి గురించి ఆలోచించకపోవటం అవివేకమవుతుంది. నువ్విక్కడ ఉంటే పిచ్చోడి వైపు ఇలా ఉన్నావు. నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను కార్తీక్. ఇది నీకు పిచ్చితనంగా కనిపించొచ్చు, కానీ మనసారా ప్రేమించిన మనిషి, ప్రాణం అనుకున్న మనిషి, తనే శ్వాసగా ధ్యాసగా బ్రతికే మనిషి దూరమైపోతే అది ఎంత నరకంగా ఉంటుందో ఊహించడమే చాలా కష్టం. ఆ బాధ అనుభవిస్తున్న నాకే తెలుసు. భాను నా పక్కనున్నప్పుడు మాత్రమే నాకు సంతోషం ఉంది. భాను నాకు దూరం అయితే తన జ్ఞాపకాల్లోనే నాకు సంతోషం కనపడుతోంది. నా గతాన్ని వెతుక్కుంటూ నా గమ్యం తెలియని ప్రయాణం మొదలుపెట్టాను. నా గతం నాకు గుర్తొచ్చేలా నువ్వే చేయాలి. నా వాళ్ళెవరో నాకు చూపించు స్వామి.